నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈజీ రెసిపీ వచ్చేసి ఆలూ ప్యాకెట్స్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. పైన కాస్త క్రిస్పీగా లోపల టేస్టీ స్టఫింగ్తో చాలా చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. అలాగే వీటిని ఆలూ ప్యాకెట్స్ అని లేదా ఆలూ పరాటా అని కూడా అనొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని క్విక్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఆలూ ప్యాకెట్స్ చేయడానికి ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని కుక్కర్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను బంగాళదుంపను 2 ముక్కలుగా చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఘాట్లు పెట్టైనా తీసుకోవచ్చు. ఇందులోని ఒక పావు కప్పు నీళ్లను తీసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మరో పక్కన మిక్సింగ్ బౌల్‌లోకి 1:30 కప్పు వరకు మైదా పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను మైదా పిండిని వాడుతున్నాను కదా! దీని ప్లేస్‌లో మీరు కావాలంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోని ఒక పావు టీ స్పూన్ ఉప్పుని, ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు నెయ్యికి బదులుగా ఆయిల్‌ని కాస్త వేడి చేసైనా తీసుకోవచ్చు. సో, మనం తీసుకున్న నెయ్యిని పిండికి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపి, ఆ తర్వాత నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ సాఫ్ట్ పిండిలా కలపండి. చూడండి, పిండికి సరిపడా ఇలా నీళ్ళను తీసుకొని సాఫ్ట్‌గా కలిపాక కవర్ చేసి ఇలా కలిపిన పిండిని ఒక 10-15 నిమిషాలు నానబెట్టండి. ఇది నానేలోగా స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. 2 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలి నార్మల్‌గా పోయాక ఇలా ఉడికిన బంగాళదుంపల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ముందుగా ఈ బంగాళదుంపల పైనున్న పొట్టును పీల్ ఆఫ్ చేసేసి, ఆ తర్వాత బాగా మెదిపి గానీ లేదా గ్రేటర్‌తో గ్రేట్ చేసి గానీ తీసుకోండి. ఈజీగా అయితే ఇలా గ్రేట్ చేసి తీసుకుంటే ఆలు అనేది ఈవెన్‌గా గ్రేట్ అవుతుంది. అదే మనం మెదిపి తీసుకుంటే అక్కడక్కడ పెద్ద పెద్ద పీసెస్ అనేవి ఉండిపోతాయి. బెస్ట్‌గా అయితే ఇలా గ్రేట్ చేసి తీసుకోమంటాను. సో, బంగాళదుంపలన్నీ కూడా గ్రేట్ చేశాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోండి. మనకు స్టఫింగ్ కోసం ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. ఆయిల్ కాస్త వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్రను, ఒక టీ స్పూన్ ధనియాల క్రష్‌ని తీసుకోండి. ధనియాలను కొంచెం కచ్చా పచ్చాగా దంచి తీసుకొని కాస్త ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలని తీసుకోండి. ఉల్లిపాయలని డైరెక్ట్‌గా అలాగే కాకుండా కాస్త మ్యాష్ చేసి తీసుకుంటే ఉల్లిపాయ అనేది పొరులు పొరులుగా విడిపోతాయి. సో, ఇలా ఉల్లిపాయలని తీసుకున్నాక 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్‌గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే 2 కచ్చా పచ్చాగా దంచిన చిల్లీ పేస్ట్‌ని తీసుకోండి. ఇలా మనం పేస్ట్‌లా చేసి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే తినేటప్పుడు కారంగా రాకుండా కమ్మగా అనిపిస్తుంది. సో, వీటిని కూడా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రేట్ చేసిన ఆలూ మిక్స్‌ని తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడిని తీసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పొడి లేకపోతే కొంచెం నిమ్మరసాన్ని గానీ లేదా చాట్ మసాలాని గానీ తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుమును తీసుకొని బాగా కలపండి. ఈ స్టఫింగ్‌లో నేను పసుపు, కారం వేయకుండానే స్టఫింగ్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. నాకు స్టఫింగ్ అనేది కొంచెం వైట్‌గా రావడానికి టేస్ట్‌కి సరిపడా పచ్చిమిరపకాయల పేస్ట్‌ని తీసుకున్నానండి. సో, ఇలా ఒకసారి కావాల్సినవన్నీ తీసుకొని హై ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించామంటే మనకు ఆలు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్లే. సో, ఇలా తయారు చేసిన స్టఫింగ్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు రెడీగా పక్కన పెట్టండి. ఇందాక మనం కలిపిన పిండిని తీసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం ముందు నీళ్లను సరిపడా తీసుకొని కలిపాం కానీ బాగా నీట్ చేయలేదు కదా! కాబట్టి ఈ టైంలో 2, 3 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా నీట్ చేయండి. దీని వలన పిండి అనేది సాఫ్ట్‌గా చాలా మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 3 నిమిషాలు బాగా నీట్ చేశాను. ఇలా నీట్ చేశాక ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌లా డివైడ్ చేసుకుందాం. మనం తీసుకున్న 1:30 కప్పు మైదా పిండికి 4 కప్పుల వరకు ఇలా పిండి ముద్దల్ని డివైడ్ చేశాను. మీరు కావాలంటే వీటిని కొంచెం కొంచెం చిన్నగా చేసి 5, 6 వరకైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి మనం చపాతీలా రోల్ చేసుకుందాం. రౌండ్‌గా చేసి పొడి పిండిలో డిప్ చేసి బాగా రోల్ చేయండి. మనం చపాతీని ఎంత పల్చగా అయితే రోల్ చేస్తామో, అలాగే ఈ పరాటాని కూడా పల్చగా రోల్ చేయండి.
చూడండి, ఈ థిక్‌నెస్‌లా రోల్ చేశాక ఇప్పుడు దీనిలోకి మనం స్టఫింగ్‌ని తీసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్‌లంత స్టఫింగ్‌ని తీసుకొని పరాటా అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేశాక ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా మిడిల్ కంటే కొంచెం తక్కువగా ఇలా కట్ చేయండి. 2 సైడ్స్ కూడా ఇలా కట్ చేశాక పైన కూడా 2 సైడ్స్ కట్ చేయండి. 4 ఘాట్లు కూడా మరీ ఎక్కువగా కాకుండా ఒక 2 ఇంచుల పొడవు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నాను. దీని వలన ఈ ఆలు ప్యాకెట్స్ అనేవి కొంచెం లేయర్స్‌లా పొరలు పొరలుగా వస్తాయి. మీరు కావాలంటే ఇలా నెయ్యిని పెట్టకుండా అయినా చేయొచ్చండి. ఇదే విధంగా అటుపక్కన కూడా ఫోల్డ్ చేసి కొంచెం నెయ్యిని రాసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేశాక ఇక్కడ వీడియో క్లిప్‌లో ఎలా అయితే నేను ఫోల్డ్ చేసి కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నానో, అదే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసి నెయ్యిని కొంచెం అప్లై చేయండి. చెప్పాను కదా! ఇలా నెయ్యి పెట్టకుండా ఫోల్డ్ చేసినా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా మనకు స్క్వేర్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. మీకు ఈ మెథడ్ చేయడం కష్టంగా అనిపించినా లేదా టైం టేకెన్ ప్రాసెస్ అనిపించినా ఇంకో మెథడ్‌ని కూడా చూపిస్తానండి. సో, ఇలా తయారు చేసిన ఈ ఆలు ప్యాకెట్‌ని ముందుగా ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. సో, ప్లేట్‌కి అతుక్కోకుండా కొంచెం నెయ్యిని గానీ లేదా ఆయిల్‌ని గానీ అప్లై చేసి ఈ ఆలు ప్యాకెట్‌ని తీసుకొని పక్కన పెట్టండి. ఇలాగే ఇంకొక చపాతీ పిండిని తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి బాగా రోల్ చేయండి. ఇందులోకి మనం ఆలు స్టఫింగ్‌ని తీసుకొని స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా తీసుకోండి. చపాతీ అంతా కూడా రుద్దాల్సిన పని లేదు. ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా మధ్యలోనే ఇలా తీసుకొని సైడ్ నుండి ఇలా క్లోజ్ చేయండి. దీనికి మనం నెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కొంచెం నెయ్యిని అప్లై చేసైనా తీసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ క్లోజ్ చేశాక దీన్ని ఉల్టాగా తిప్పి మరో 2 సైడ్స్ ఇలా క్లోజ్ చేయండి. ఒకే పక్కకి మనం 4 సైడ్స్ క్లోజ్ చేస్తే పిండి అనేది ఒకే సైడ్ చాలా ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి 2 సైడ్స్ ఒక పక్కకి, మరో 2 సైడ్స్ ఇంకో పక్కకి క్లోజ్ చేయండి. సో, ఇలా చేసిన ఈ ఆలు ప్యాకెట్‌ని మళ్ళీ కొంచెం పొడి పిండిని అప్లై చేసి లైట్‌గా రోల్ చేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా రోల్ చేసి కొంచెం చపాతీలా అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆలు ప్యాకెట్ సైజ్‌లో ఉండడానికి ఇలా కొంచెం మందంగానే రోల్ చేస్తున్నాను. సో, ఎలాగ మనం ఈజీగా ఆలు ప్యాకెట్స్‌ని ఫోల్డ్ చేసి తీసుకోవాలో చూసాం కదా! ఆలు ప్యాకెట్స్‌ని ఇలా 2 వేస్‌లో మీకు నచ్చిన వేలో ఈజీగా ఫోల్డ్ చేసి చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం సింపుల్‌గా రెగ్యులర్‌గా చేసుకునే పరాటాలు కూడా చేసుకోవచ్చు. సో, ఇలా చేసిన వీటిని ఫ్రై చేయడానికి ప్యాన్‌ని కానీ లేదా తవాని గానీ తీసుకొని ముందుగా కొంచెం బటర్‌ని అప్లై చేసి టిష్యూ పేపర్‌తో తుడిచేయండి. మనం స్టార్టింగ్ నుండి బటర్‌తో అలా కాలిస్తే పొగలు పొగలుగా వస్తాయి. కాబట్టి కొంచెం బటర్‌ని కానీ, ఆయిల్‌ని కానీ అప్లై చేసి ఒకసారి తుడిచేసాక పరాటాని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి 2 పక్కల కూడా బాగా కాల్చండి. మనం హై ఫ్లేమ్‌లో కాలిస్తే పరాటా లోపలి వరకు బాగా కాలదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా టర్న్ చేస్తూ 2 పక్కల కూడా బాగా కాల్చండి. చూడండి, ఇలా 2 పక్కల బాగా కాలాక బటర్‌ని కొంచెం కొంచెంగా అప్లై చేస్తూ మరి కాసేపు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన ఈ ఆలు ప్యాకెట్స్ అనేవి పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పైన క్రిస్పీగా, లోపల వరకు చాలా బాగా ఫ్రై అయ్యి కమ్మగా వస్తాయి. మనకు ఇలా చుట్టూ కొంచెం లావు ఉండడం వలన సైడ్స్ అనేవి కొంచెం కాలనట్టుగా ఉన్నాయి కదా! సో, వాటిని ఇలా కొంచెం తిప్పినట్టుగా చేస్తూ 4 పక్కల బాగా కాల్చండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలా తీసుకున్నాక మళ్ళీ కొంచెం టిష్యూ పేపర్‌తో తుడిచేసి ఇంకొక పరాటాని తీసుకోండి. దీన్ని కూడా మనం ముందు చెప్పుకున్నట్లుగా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కాల్చి, ఆ తర్వాత కొంచెం బటర్‌ని అప్లై చేసి బాగా కాల్చి తీసుకోవడమే. ఇలా మనం చివర్లో బటర్‌ని అప్లై చేయడం వలన తక్కువ బటర్‌తోనే ఆలు ప్యాకెట్స్‌ని చేసుకోవచ్చు. మీరు కావాలంటే స్టార్టింగ్ నుండైనా బటర్‌ని అప్లై చేస్తూ అయినా కాల్చొచ్చు. అలా అప్లై చేస్తే బటర్ అనేది ఎక్కువగా పడుతుందండి. ఇలా చేసిన ఆలు ప్యాకెట్స్‌ని వేడి వేడిగా సర్వ్ చేయండి. వెన్న ఇష్టపడేవారైతే వీటిని వెన్నతో తీసుకుంటే చాలా చాలా బావుంటాయి. పిల్లలైతే వీటిని ఎక్కువగా టమాటా కెచప్‌తో ఇష్టపడతారు. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.